హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామూస్. ఈరోజు మనము మునగాకు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మట్టి పాత్రలోకి 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఇందులో వాటర్ పోసి 1కి 2 సార్లు ఇట్లా కడిగేసి వాటర్ని వంపేసేయాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకటి 2 పొంగులు రాగానే ఇందులో 4 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక టమాటాని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా మనం మూత పెట్టి ఉడికించుకున్నప్పుడు పప్పు పొంగకుండా ఉండడం కోసం ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే పప్పు పొంగకుండా ఉంటుంది. మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. ఇలా టమాటా ఉడికిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఇవి వేసుకొని ఇప్పుడు మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందులోకి 3 కప్పుల మునగాకుని శుభ్రంగా కడిగి ఇట్లా వేసుకోవాలి. పప్పుని మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. దీనిని మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఒకసారి కలబెట్టి చూసుకోవాలి. ఒకవేళ మనకి కందిపప్పు ఉడకనట్లయితే మరలా ఉడికించుకోవాలి ఉడికే వరకు, లేదంటే 20 మినిట్స్లో పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. దీనికోసం 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు. వేగిన తర్వాత ఉల్లిపాయని ఇట్లాగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 2 రెమ్మల మునగాకు వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ, ఆరోగ్యంగా ఉండే మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.